ఆ తలంబరాలు కాలింగాలు వడి లోపల పడ్డాయి. అవి దూరాన్ని పట్టు దేవాలయం అటువంటి కనుక అరిచేత తుయ్యాలి, చేతులు తువ్వాలి, చేతులు పోసేసినాక కంటి రెక్కలతో కనుక శాస్త్రం ఎదగాలి. మరి అటువంటి కన్ను గుడ్డతో మరి అటువంటి జల్లన్ని పట్టాలి. దేనికి వెళ్ళమ్మా వెనకటి చెరువులు నీళ్ళంటే మంచు కొండలు పోవాలి. అవన్నీ బాధపడ్డట్టే వెళ్ళమ్మ, ఇవన్నీ బాధపడుతున్నా వెళ్ళమ్మా. బాధపడితే పడలేకపోతే లేదమ్మా. ఈ పోత పల్లమ్మాయి ఇది కాకపోతే ఇంకోడు, మరి అటువంటి ఈ ఊరు కాకపోతే ఆ ఊరు, ఆ ఊరు కాకపోతే మరో ఊరమ్మా. ఇవాళ ఆడికే తాళపోరు గిట్టి బాధపడితే పడు, లేకపోతే కోడి తినటోళ్ళు పోతే గొర్రెలు తినటోళ్ళు తెస్తా. ఈ ఆడ కనుక మేకని తినబోతే మరి ఎటువంటి కనుక మేక పొడేలు తినటోళ్ళు తెస్తా. కాలువ కరువులు పోయింది ఎల్లమ్మ, సాధన సన్నాసులు పోయింది, గెలవలేడు తమ్ముళ్ళ కోరుకో ఎల్లమ్మ. ఇప్పుడైనా లక్కమొక్కటైంది నాగవెల్లి చేస్తా. రాజాక రాజులు కనపడతాం, దేవాల దత్తం చేసే పాండిత్యం కప్పుకోవడం లోపడుతున్నారు. కోరుకో ఎల్లమ్మ, కోరిన వాడిని దేవి ఎల్లమ్మ. దేవాల దేవతలు అవపడుతున్నారు, రాజాగా రాజులు అవపడుతూ కోరిన వారిని పెళ్లి చేస్తాను. రాలపోవడం అంటే సత్యానికి సత్యాల పోవడం అంటే కానీ బాధపడతావా బిడ్డ? భర్త గురించి ఎన్ని బాధలైనా పడతాం, భర్తతో ఎన్ని బాధలైనా పడతాం. మొగలతో మోక్షం, పురుదుతో పుల్ల వల్ల వెళ్ళమ్మా. భర్తతో భాగ్యము, మొగలతో మోక్షము. కనపడని దేవుడికి అంటే ముఖ్యమైన కనబడ్డ దేవుడు భర్త ముఖ్యమైన ఉన్నది. జోడు మొగడని ఎక్కిరియరాదు, జోడు మొగడని కొనిపియరాదు. మూతికి పూసుకున్న ముసలోడైన పొత్తులని కలిసిమెలిసి కాపురం చేస్తే గతి లేని సంసారం వల్ల వేయచ్చు కానీ శుద్ధిగా సంసారం చేయరాని ఏలిక ఎల్లమ్మ. అదే ప్రకారంగా శంకరి ఎత్తుల ప్రకారంగా ఏడిక యంత్రాల మూలం సత్యానికి సత్యాల మూలమైన గంట లోపల, పావు గంట లోపల ఈ బోనం తీసుకుపోతాను నేరుగా వెళ్ళమ్మ. ఒక ఆలోచన చేసింది, నేరుగా వెళ్ళమ్మ. ఇప్పటికప్పటికన్నారు బొట్టు లేని బోనము బల్య బోనము, కూరాడు లేని ఇల్లు కుటుంబ దోషము, దాని ఇల్లు లేని ఇల్లు అరగ దోషము. ఇవాళ బొట్టు లేని ఎట్ల బోనం ఎట్ల మోదీయాలని తమ్ముడా మల్లయ్య, తమ్ముడా తమ్ముడా తమ్ముడా. తెలంగాణకు బండారు లేదు, బండారు తెచ్చే భగవంతుడు మల్లయ్య ఢిల్లీ పట్టు పోయినాడు, పక్క బగీర్ పోయినాడు. పాకిస్తాన్ లో పుట్టింది పచ్చిది బండారి, మరి హిందుస్థాన్ లో పుట్టింది తీరు బండారి. బండారు తెచ్చే భగవంతుడు వేరు గురువరికల్లా మా అక్క ఎల్లమ్మ నిలిసింది పేరు కుంగో పన్ను బండారు పంపినప్పుడు నేరుగా వెళ్ళమ్మ మా తమ్మిడి సొమ్ము ఉట్టిగేందుకు నాకు అని నేరుగా వెళ్ళ వేరు లక్ష్మీదేవి మల్లయ్య పంపింది. ఆ కొడుగా మల్లయ్య, తమ్ముడా మల్లయ్య గమ్మ కట్టేవాడు కదా సారి పడలు వేయాలి పప్పాలు ఏడు పెట్టిందో నేరుగా వెళ్ళమ్మ బండారుతో బండారు ఎనిమిది పాడవలకు పూజించింది. ఆ పాడవలు పూజించినప్పుడు ఈ బోధం అయితే పూజించిన ఈ బోధానికి కనుక అగ్గి కావాలి, దీపం కావాలి. దేనికి వెళ్ళమ్మ ఏమంటారు చేసింది, దేనికి వెళ్ళమ్మ తాళపడి విగ్రహం చూసింది. మత్తి కట్టి వేసింది, మత్తి రాబడి చేస్తే అగ్గి పుట్టింది. ఆ అగ్గి పుట్టే వరకు అలా అగ్గి మీద మరి అటువంటి బోనం మీద అక్కడ చోటు మోగించింది. బోనం మీద దీపం ముట్టించిన కానీ చుట్ట బట్టలేని బోనం ఎట్లా నిలుస్తుంది, చుట్ట బట్ట ఎట్లా కావాలి. నేరుగా వెళ్ళమ్మ పుట్ట పుట్టినాడు మరి పుట్టింది, మరి పుట్టినాడు పుట్ట పుట్టింది. కాంచాల మరిన చెయ్యి పెట్టింది ఎల్లమ్మ, కాంచాల మరిన చెయ్యి పెట్టి 12 చిత్ర పదార్థ నాగరం గుంజింది. ఆ గుంజి కనుక చుట్టబట్ట తయారు చేసింది. నేరుగా ఎల్లమ్మ ఈ బోనం ఎత్తుకపోతే 6 గడియల్లో వెళ్ళిపోతుంది. భూమి మీద బోనం నేరుగా ఎల్లమ్మ ఓ కాల మీద పెట్టింది, ఓ కాల మీద బోనము ఛాతి అందు పెట్టింది. ఛాతి మీద బోనము తీసి తండ్రి పెట్టి రామ రామ
చూసి వచ్చేయమదిరే ఒరే మంత్రులారా అట్ల పోయేమో పడుతూ ఉన్నది కోటి సూర్యుల అన్నప్పుడు ఒరే మహారాజా కార్తీక మహారాజా ఇవాళ రేడికి ఎల్లమ్మ ఏడికేయడం తాడపోలం సత్యానికి సత్యాలపోలం పాలు వారి వారు పక్కన పడ్డప్పుడు గంటగలగాలి ముండగలగాలి ఎండ తాడపోలం తీసుకుపోతుందని చెప్పినప్పుడు కార్తీక మహారాజు అన్నాడు వచ్చాయి ఎల్లమ్మ అలనాడు నేను లక్క మొక్కట ఇది నాగవల్లి ఎత్త వట్టి రోజు నేను ఇవాళ తరుడు బాణామ్మని మొగనికి పక్కన పడితే ఆ పానం పోలేక పట్టి తప్పిస్తుంటే ఏదంటే తాళపోరం తీసుకుపోయి సత్యాన పోరం సత్యం తప్ప కూడా తీసుకుపోయి సత్యం తప్ప కూడా తీసుకుపోయి నీ ప్రాణం కనుక నీ మొగని ప్రాణం దక్కించుకుంటావా నీ దూరం కనుక నేను నీ దూరం ఓడి దూరం ఎంగిలి చేస్తానని పెద్దగుతుల కార్తీక మహారాజు మంత్రుల మాట పెట్టింది మంత్రులు రేపాల మనలో దెబ్బ కొట్టారు ఏమి వేషం కట్టాలి వేషంలో కట్టి వేషం కట్టాలి పాటలు కట్టి పాట ఆడాలి దేనికి ఎల్లమ్మ కోరి ఎంగిలి వేయాలని మూడు పిల్లలు పుట్టే రోజు వచ్చగా అనిపించాలని అవతారం వచ్చి దేనికి ఎల్లమ్మ అడ్డం వస్తాను కార్తీక మహారాజు మాయ అవతారం మీద మరి ఎటువంటి బొర్ర గలవాడు భోజనం వేయాలి ఈడీడు గలవాడు ఇయ్య అందుకోవాలి యాదగనికనేమి కంచుకు పలబడి కానీ ఎవరు గుర్తుపడతలేదు కార్తీక మహారాజుని ఆ భోజనం చూసేవారికల్లా అమ్మ మాయమ్మ బారి ఎర్రగా బుర్రగుండు ఈ అద్దాల పడి లోపల దొంతి మీద దొంతి 7 దొంతులు పెట్టుకుని దొంతి మీద వాడుతుంది అద్దాల పడి లోపల వెళ్ళిపోతున్నావు ఎవరమ్మా రేణుక ఎల్లమ్మ నెత్తి మీద ఉన్నది ఏ విడున్నారే మంచిగా కానీ ఆ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళామా సత్యాన కూడా 7 అన్నే ఉంటది ఒక దాంట్లో పరమాన్నం ఇంకో దాంట్లో పసుకోసి ఒకటి పప్పన్నం ఒకటి పరమన్నం పాలవన్నం అని ఏనాడు అటువంటి 7 పాలన చెప్పినప్పుడే అమ్మా అది తీసుకుపోయి ఏం చేస్తామమ్మా భర్త మునిరాజు లేపుకుంటా అద్దాలబడి లోపల యొక్క భర్త ద్వారం జరిగింది ద్వారం గురించి అడిగాడు దహరపురం సత్యానపురం తీసుకుపోతున్నాం అమ్మా అలా అతివారం జరిగిందో లేదో జరిగితే జరగచ్చు మాకు ఆకలి అవుతున్నది ఆకలి అయిన వారికి అన్నం పెడితే పుణ్యం తూకం అయిన వారికి నీళ్ళు పడితే పుణ్యం ఎంత వేరే వాళ్ళు నీళ్ళు తీస్తే పుణ్యము మరి అటువంటి కనుకనేవి 3 పుణ్యాలు చేస్తేనే మరి అటువంటి ఆ పుణ్యం వేయబడి నీ భర్త వేసి కూర్చుండవచ్చు ఆ పోరం తీసామమ్మా పోరం కనుక తీసి నాకు ఆకలి అయితే ఉన్నదే అన్నం పెడితే దారిలో ముళ్ళన్న తీయాలి ధర్మపురి పోయి దర్శనం చేసుకోవాలి నీ భర్త ముని రాజు కనుక పెట్టినా కనుక ఆకలైతే అన్నం పెట్టినా నాది ఏదికి ఎల్లమ్మ ద్వారా చేస్తా ఉన్నది ఏదికి ఎల్లమ్మ చేస్తున్నది మహారాజు భద్ర మాడబెట్టి వరకు తప్ప అమ్మ ఆకలి 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 చేస్తూ ఉండగా నిజంగా చెప్పుతున్నా కానీ ఆకలి పడిన వారికి అన్నం పెడితే పుణ్యము దూపమైన వారికి నీళ్ళు పెడితే పుణ్యము నీళ్ళ దానము నిప్పు దానము అన్నదానం వస్త్రదానము అంటే మీరు గొప్పయి ఈ ఆలయానికనేవి మంచోరికి మాట లేదు లంగకు దొంగకే నూరెళ్ళు వారి ఉన్నది 5 వారికి అరుతాయి ఉన్నదమ్మా ఎంతసేపు చెప్పినా నువ్వు పోయి పెట్టాలి మాకు ఆకలి అయితే ఉన్నది ఆకలి
తప్పిపోయింది. మరి అటువంటి 7 బాణవలు ఉన్నాయి. ఒక బాణవరు అన్నం పెట్టిర్రు. అమ్మాయి ఇది మంచిగా ఉంది అన్నము. ఇదో బోరం అంటే ఆ బోరం తీసింది, 2వ బోరం అన్నం పెట్టింది. 3వ బోరం తీసింది, 3వ బోరం అన్నం పెట్టింది. 5వ బోరం తీసి రాదు. పెట్టాలి. అమ్మ కుడి పక్క కూలర్ పెడుతుంది, ఎడమ పక్కన ఎట్లా ఆడుతున్నది. కుడి పేరుకు అందలేదు, నాకు ఎడమ పేరుకు అందలేదు. పెట్టే తల్లి కడుపు నిండా పెట్టావు అమ్మ. 5 బోరాలు తీసిన ఇంకా 2 బోరాలు బాగా ఉన్నాయమ్మ. ఆ బోరం 2 బోరాలు పెట్టవమ్మా, మాకు సరిపోదమ్మా. బోరం బోరం అంటే ఉన్నావు, బోరం అంటే కనుక 2 బోరాలు తీయాలి వెనక వెళ్ళమ్మా అంట ఉంటే అమ్మ నీ భర్త పుణ్యం ఉన్నదమ్మా, నీ భర్త లేదు కూర్చుంటాడమ్మా. నీ బోరం పెట్టమన్నప్పుడు నిజంగా వేరుగేరమ్మా. 6వ బోరం తీసింది, 6వ బోరం కనుక నేను పెట్టిందట. 7వ బోరం తీసేవారికల్లా కార్తీక వారాలు కళ్ళు కాని బోరం 6 గుట్లు 6 పాపలవుతున్నాము. అమ్మా ఈ 7వ బోరం మొత్తంగా తీయవా? 7వ బోరం మొత్తంగా తీయవా? అమ్మ రేణుకి ఎల్లమ్మ 7 బోరాలల్లా 1 బోరం ఉన్నది. నువ్వు 6 బోరాలు పెట్టావమ్మా. 6 బోరాలు అన్నం తిన్నావు కానీ అన్నం పెట్టినావు కానీ అన్నం పెడితే పుణ్యం లేదు నీకు. అన్నం చెప్తే అన్నం పెడితే పుణ్యం అంతా నాకు కాలే. మరి అటువంటి కనుక పుణ్యం ఎందుకు లేదంటే నీకు 7 బోరాలు పెట్టాలి. 6 బోరాలు పెడుతుంటే 6 బోరాలు పెడుతుంటే అత్తారపడి లోపల క్షత్రియ మధ్యం లోపల తూర్పు గాలి పరువులు పెడుతుంది, పరువుల గాలి ఉత్తరం చదువుతూ ఉన్నది. గాలి దువారం వచ్చి ఇప్పుడు ఆగబడితే అన్నం కనుక మీ అన్నం అంటే అన్నం 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 మాకు అన్నం సరిపోలే. అన్నం పెడితే ఏం పుణ్యం అమ్మ ఇస్తారు ఆగమని గాలి వచ్చింది, దూరం వచ్చి దుమ్ము పడ్డది. నువ్వు కనుక నీ బోనం దిగి 7వ బోనం తీసి నీ కట్టుకున్న కళ్యాణ చీరే, నీ కట్టుకున్న కళ్యాణ చీర అంటే కట్టుకున్న కార్తీక వారాలు అనుకుంటూ రేణుకి ఎల్లమ్మ చీరాన్ని చూడాలి మంగపుచ్చాలని. మరి అటువంటి రేణుకి ఎల్లమ్మ చీరాన్ని చూసి కనుక రేణుగా ఎల్లమ్మని కనుక ఏనాడు కనుక నేను అత్తాలు మందని కుంటాను కూడా పిల్లలకు అన్నీ కూడా చేస్తా. నేనే మరి అటువంటి ఫస్ట్ మొదలని విర్రవేయకుండా రేణుగా ఎల్లమ్మ నన్ను నిత్యం చేస్తానని కట్టుకున్న చీర ఎల్లమ్మ చుట్టూ పరద కట్టు. ఆ పరద లోపల మమ్మల్ని విషయపెట్టు. ఆ పరద లోపల విషయపెట్టి కనుక 7వ బోరం తీసి నాకు బోరం పెడితే పుణ్యం ఉంటుంది అన్నాడమ్మా. గాలి పడ్డది, దూరం పడ్డది, దుమ్ము వచ్చింది. 7వ బోరం నీ కట్టుకున్న చీర ఇప్పాలి. ఓ ఎల్లమ్మ కట్టుకున్న చీర ఇప్పి చుట్టూ పరద కట్టు. ఆ పరద కడితే ఆ పరద కూర్చొని భోజనం చేస్తామమ్మా. బాగా పరంగా ఎల్లమ్మ 7వ బోనం ఎప్పుడైతే కొంగు సాటు పెట్టి 7వ బోనం తీయబడితే ఎల్లమ్మ 7వ బోనం వల్ల పెట్టబడితే పెట్టబడితే దూదాలు పెట్టబడితే పెట్టబడితే గనుదేవా 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 ఎక్కడ ముని రాజా ముని రాజు ఇది ఏమి కష్టపడితే కట్టుకున్న కళ్యాణ చీర ఇప్పుడు వరకు నిమిడిక్తమడిత ఉన్నది. పుట్టుగల్ల భూదేవి కళ్ళ చూసింది. కార్తీక మారాలు నా బిడ్డ ఆడడానికి భూదేవి అంతా ఒప్పుకుంటది. చేపి చెప్పిన కార్తీక మారాలు కనుక నువ్వు విగ్రహం చేద్దామని వరకల్లా పుట్టుగల్ల భూదేవి కళ్ళ చూసి రేణుక ఎల్లమ్మ కనుక పొట్టు మంద పుట్ట పెరిగింది. రేణుక ఎల్లమ్మ చీనం కాపాడింది. రేణుక ఎల్లమ్మ సరకులు ఇప్పింది. వెళ్ళినప్పుడు కంది కుప్పల తోడ కార్తీక మారాలు తిరిగి మనం అనుకున్న పని అయింది. రేణుక ఎల్లమ్మ బోరం ఎంగిలి చేద్దామన్నాం, ఎంగిలి చేసాం. సత్యాల బోనం సత్యం తప్పింది, పాటి తప్పింది. ఎంతసేపు చెప్పిన రేణుక ఎల్లమ్మ ఈ 10 మంది లోపల పల్సదనం అవుతుంది, 20 మంది లోపల
వస్తే ఎల్లమ్మకి కారణం అవుతుంది బాబా రేణుక ఎల్లమ్మ ఎవరనుకున్నావే మాయ తూచల మీద కనుక నీ మేడ బావని కంచు కుప్పల కార్తీక మహారాజులని రూపమెత్తినాడు బాబగారి గురించి కూడా ఆయన చూసి ఆయన తన కట్టబడి వెంటనే కూడా పోసింది అంటే పోసినప్పుడు కనుక ఎగిలైన పోలం తీసుకుని ఎల్లమ్మ తీసుకుని ఎల్లమ్మ వెళ్ళిపోతా ఉన్నది చెట్టు కింద ఏ నూరు తొవ్వలు మునగ చెట్టు కింద 300 తొవ్వలు ఉన్నాయి ఏ తొవ్వలు వాళ్ళ జారపోయిన ఆదాన్ని కూడా వెళ్ళపోతు కూడా వెళ్ళిపోయినప్పుడు దూరం దేవుడు ఆయన పారం కోయిల కొద్ది వినప్పుడైనా కళ్ళ చూసినది రామారామ అలనాడు చెప్పిన మాట నేను కనుక చిలిక కోరికలు వాసొస్తున్నాను మనకు లగ్గ ఒకటైంది నాగవెల్లి కాలేదు ఏడికెడంతాల మూలం సత్యాన మూలం తీసుకురా బాబా ఎల్లమ్మ సచ్చిన బట్టలు లేచి కూర్చుందని చెప్తే సత్యాన మూలం సత్యం తప్పినవు ఏడంతాల మూలం పాడికి తప్పినవు దూరం ఉండు ఎల్లమ్మ దూరం ఉండి దుర్మార్గురాలు పాపిస్తున్నానా ఆడిదాన్ని నమ్మినా ఆడిదామని అటువంటి గాడిన మూటలు ఊరే గాడిద అన్నారు మామా ఎల్లమ్మ నేను పోతున్న మామా కైలాస వెళ్ళుతున్నా ఎల్లుతున్నారే కైలాస వెళ్తున్నా పోతున్న మామా ఎల్లమ్మ
కడితే ఇళ్ళకు పడుతుంది కోరుకోవ ఎల్లమ్మ కోరింది ఇచ్చిపోయరా ఎల్లమ్మ కోరింది ఇచ్చిపోతా నువ్వు కోరుకుంటే మిద్దెలు మేడలు పండ్ల భగవంతురాలు మరి ఎటువంటి వేడి తండ్రి వెక్కి గుర్రాలు ఏడు రాజాలు ఇచ్చిపోతా బాబా మానవుడి రాజా నాకు కొడుకుల సంతానం కావాలయ్యో కొడుకుల సంతానం అయ్యా అయ్యవయ్యో కొడుకుల సంతానం ఇయ్యవయ్యా కోరిన కొడుకులయ్యా ఓనాలో ఆడవిల్లని ఇయ్యవయ్యా ఓనారా కొడుకుల సంతానం ఎల్లమ్మ తొలితేనే గంగత్త రాయండి ఈ ఆడ మట్టేడు వారం లోపల మొగల్లే ఆడదానికి ముండ దూమలు ఎక్కువ అన్నట్టు భర్తలేని ఆడదానికి పరిణామాలు ఎక్కువ మొగల్లేని మరి అటువంటి ఆడదానికి మోసాలు పెడతాయి భార్యనికి ఎల్లమ్మ కొడుకులు కొడుకులు అంటే ఉన్నావు మొగడు లేని పిల్లలు ఎట్ల కన్నవారి మొగలు లేని బిడ్డలు ఎట్ల కన్నవారి నరము లేని నాలుగ నౌకులు పలకాకులు నానా తీర్లు మాట్లాడతారమ్మా కొడుకులు కొడుకులు బాబు కొడుకులతోని కోడి కష్టం వస్తుంది బిడ్డలతోని నిందలు వస్తాయమ్మా కొడుకులతోని కోడి కష్టం పడవద్దు బిడ్డలతోని మగ నిందలు పడలేవు బాబ ఎల్లమ్మ వద్దు వద్దు ఎల్లప్పుడు అవనన్న కొడుకులు కావాలి అవునా ఏం కావాలి కొడుకులు కావాలి నాదా పాలేశ్వర కొడుకులయ్య రాజు రాజు ఎవరోరి గండవు ఎట్లోరి గండవు తల్లి గండవు తల్లి గండవు పిల్ల గండవు పిల్ల నంతనో మంత్రసానికి ఏమి గండవు ఇచ్చిపోతూ ఉన్నా ఏమి బాధన్నవాడిని నాకేమి బాధన్నాడు ఎల్లమ్మ ఒక కొడుకుని ఇస్తున్న సదాస్తు బాబా ఒక కొడుకు కాదు ఒక రూపాయి ముల్లే కాదు ఒక రూపాయి ముల్లే కాదు వ్యవసాయం కాదయ్యా నానాగుడి రాజా ఒక కొడుకు కాదు ఒక ఎత్తి వ్యవసాయం కాదు ఒక ముద్దుపోవు నగ కాదు ఒక కొడుకుని ఇస్తా అంటున్నావు ఇద్దరు కొడుకులు నా అన్నప్పుడు సదాస్తు బామ్మ ఇద్దరు కొడుకులు ఇస్తారు అన్నప్పుడు రేణుకి ఎల్లమ్మ ఒక మాట అన్నది చేతి కాడనో బాయి కాడనో పంచం కాడనో చెట్టు కాడనో పుట్ట కాడనో ఇల్లు కాడనో పంచాయతీ ఇద్దరు అన్నప్పుడు పంచాయతీ పెట్టుకుంటే ఇడిపేరికి కొడుకులు ఏమన్నప్పుడు ముగ్గురు కొడుకులు ఇస్తే బాబా అన్నాడు ముగ్గురు కొడుకులు అన్నప్పుడు రేణుకి ఎల్లమ్మ అంటున్నది నారాముడి రాజు చేస్తున్నా రేపు నాకు ఎవరున్నారు నలుగురు నాలుగు పాడ దిక్కులు పట్టుకోవాలి మూడు దిక్కుల పాడ కొమ్ములు పట్టుకుంటే ఇంకో పాడ ఏనాడు భూమి చూస్తుంటది నలుగురు కొడుకులు ఇస్తే నాలుగు దిక్కులు పోస్తారు అన్నప్పుడు నలుగురు కొడుకులు ఇస్తారు అన్నాడు సరే మంచిది అన్నప్పుడు నాలా నలుగురు కొడుకులు ఓడిగట్టం మంచిదే ఇప్పుడు కొడుకులు అంటే అవ్వ వచ్చినా అయ్య వచ్చినా ఏమైనా అవ్వకి ఆపద వచ్చినా అయ్యకి ఆపద వచ్చినా కనుక మొగోది మోటకుండే నాలుగు చాళ్ళ సందరూ తలకాయ పెట్టుకొని నాలుగిద్దరుగా గీతలు కానీ కొల్లెత్తి మొగోడు ఏర్పడు ఆడవిల్లయా ఆడవిల్ల ఆత్మార్వలా ఆడవిడ ఆడవిల్ల చెరువు అన్నది తల్లని ఇస్తుంది అయ్యకేమైనా ఆపద వచ్చినా అమ్మకేమైనా ఆపద వచ్చినా నాయన అనుకుంటే ఏడ్చుకుంటే వస్తే కోట్లాది ప్రజలు కొమ్మలు ఎక్కి చూస్తారు అటుకలవారి ప్రజలు అడవిలు ఎక్కి చూసి ఏడుతూ ఉన్నారు ఆడవిల్లు చేస్తే అందరూ వేస్తారు ఆడవిల్ల సంతానం ఏమన్నప్పుడు మా మారేడికి వెళ్ళమ్మా ఈ ఆడ బాణం గుంజామమ్మా బాణం గుంజినప్పుడు భార్యేటి రక్తం పోతూ ఉంటారు భార్యేటి రక్తం అనుభవించు నిన్నేటి రక్తం అనుభవించు మరి అటువంటి కనుక వినికిన రక్తం అనుభవించు ఈ ఆడ మాత్రం నలుగురు కొడుకులు పుడతారు ఒక ఆడవిల్ల పుడతారని చెప్పిండు ఇప్పుడు రాజు కనుక ఒక మాట చెప్పుకున్నాడు బాబా ఎల్లమ్మ నలుగురు కొడుకులు పుట్టినాక పెరిగి పెద్దగైనాక ఈయన పుత్రులు అయినప్పుడు నన్ను చంపిన వారి పేరు చెప్పకు
కొడుకులు ఎన్ని సీతమ్మ కష్టాలు సిరిదేవి బాధలు పెట్టిన గాని పర్వతది గాని బాబా ఎల్లమ్మ నన్ను అద్దులోని పేరు నా పేరు చెప్పకమ్మా 12 12 24 ఏళ్ళ దాకా 12 12 24 ఏళ్ళంటే కష్టం వేసి సత్త నల్లారాలి కాలాల పూర్తి సత్త నల్లారి ఎముక బొక్కలు ఏరవమ్మ ఎముకలు బొక్కలు ఏరి చాలా మంది కలిగి మరి అటువంటి కొత్త గుండె తీసుకురా ఆ కొత్త గుండె కలిగి తీసుకొచ్చి గుండె లోపల ఎముకలు బొక్కలు ఏరి పెట్టు 12 పదార్థ నాయకులు కావలి పెట్టు అన్న పురుగులాలతో శివరాలతో ఈగరాలతో దోమరాలతో అని ఏనాడు మాత్రం చెప్పిందో మరి అటువంటి 12 12 24 ఏళ్ళ దాకా చెప్పినాం అనుకో నా కొడుకు పరిసరాడు కొట్టేది ఉన్నది వాడి వాడి తలపండు కొట్టేది ఉన్నది ఆ తర్వాత గంగా తాను వాడేది ఉన్నది నా దగ్గరికి వచ్చి అంత వానగడ్డ వానిపుల్ల తిప్పేది ఉన్నది మరి అటువంటి కనుక ఎముకలు పక్కన కీలుకు ఆ కాలు బతకబెడితే చచ్చిపోయిన వాడిని 12 ఏళ్ళ తర్వాత కూర్చుంటారమ్మా ఎల్లమ్మా చెప్తే ఒకవేళ మరి అటువంటి తండ్రి లేక కొడుకులు బాధపడతారు నువ్వు కనుక తల్లి లేదని కొన్ని రోజులు బాధపడమంటావా ఇవాళ నువ్వు ఒకవేళ చెప్పినట్టయితే పాకానికి వచ్చిన పచ్చి గింజలు సిరుసు వాళ్ళకి మా మరణం అయిపోతుంది ఇవాళ కనుక మరి అటువంటి కనుక ఎన్ని బాధలు చెప్పగలి చెప్పిండు తోడముడి రాదు గుట్టోలు పడినప్పుడు నేను కాలి గతం చేసింది కాలింది కాలింది కూలింది పట్ట నల్లానికి కాల్చింది ఆ ఎంగలు చేసిన మరణం పరిగెట్టింది దేనికి వెళ్ళమ్మా మరి అటువంటి మా చేడు మారు పోయినందట ఆ చేడు మారు పోయినప్పుడు మనమావత కాలం వాడని మరి అటువంటి సంవత్సరానికి 12 నెలలు వారకాలం 4 నెలలు చలికాలం 4 నెలలు ఎండకాలం 4 నెలలు మరి 345 రోజులు మరి వారాలు 52 వారాలల్లా ఒక్కొక్కరి మరి 4 మాసాలు ఒక్కొక్కరి కష్టం ఉండగా రేణికి వెళ్ళమ్మ వెనక నేను కొండలు ఎప్పుడో చెప్పులు వాడిపోయినాయి రేణికి వెళ్ళమ్మ తండ్రి మీద కూలిందట కొండలో వచ్చే తెప్పులో వెళ్ళిపోయినా మరి ఏడాది మాత్రం శాత గుప్ప పూరా దుర్గ కాలం వచ్చింది రేణికి వెళ్ళమ్మ నాడు మాత్రం అనగా మరి అటువంటి ఏమి పిల్లలు అందామని అయ్యయ్య దానలేదే నలుగురితో ఆడి విధులు పెట్టినప్పుడు రేడికి వెళ్ళమ్మ కొడుకుల కళ్ళ చూసింది ఆ చెల్లె ఏడాడు మాత్రమే కొడుకుల కళ్ళ చూసింది మరి ఎంత 1000 రూపాయలు పడ్డ 10 రూపాయలు ముఖ్య కుటుంబం 4 లక్షలు ఎల్లమ్మ కళ్ళ చూసింది దాశవాళ్ళ కళ్ళ చూసారు మరి అటువంటి ఊళ్ళ పద్ధతులు అటుకోని పద్ధతులు మరి అటువంటి మారావాలి మంగళి సాగు సాగే మరి అటువంటి పంట మరి అటువంటి కుటుంబం వాళ్ళు చూసే వరకల్లా ఎల్లమ్మ కొడుకులు అంటే కొడుకులోనే ఉన్నారు అమ్మా నీ గర్భశాల ఎంతమంది కొడుకులమ్మా 5 కొడుకులు కొడుకుల పేరు చెప్పమ్మా పెద్దవాడి పేరు పరిశరాముడు చిట్కలయ్య ఉగ్రరాముడు అయ్యయ్యో పెద్దవాడు పరిశరాముడు డొక్కలయ్య మరి చిట్కలయ్య